హలో మావాస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నా పేరు కళ్యాణ్, మీరు చూస్తున్నారు తారక్ టెక్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి మనం బైక్ రైడ్ చేసేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ని అతిక్రమిస్తూ ఉంటాం, అలాగే ఓవర్ స్పీడ్లో వెళ్తుంటాం. సో అలాంటప్పుడు మన బైక్ మీద చలాన్స్ అనేవి పడుతూ ఉంటాయి. ఆ చలాన్స్ని మనం ఆన్లైన్లో ఎలా చూసుకోవాలి, దాన్ని ఎలా పే చేయాలనేది ఈ వీడియో అనమాట. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడైతేనే మీకు క్లియర్గా వీడియో అర్థమవుతుంది. థ్యాంక్స్ మామ. మీరు కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మళ్ళీ వస్తూనే ఉంటుంది. రెగ్యులర్గా చేస్తున్నాం కాబట్టి ఛానల్ బూస్ట్ అవ్వడానికి ఇది హెల్ప్ అవుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ అయితే మనకి చలాన్స్ అనేవి ఎందుకు పడుతుందో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అక్కడ ట్రాఫిక్ బోర్డు మీద 90 స్పీడ్ ఉంటుంది, 90 km/h స్పీడ్. బట్ మీరు దాన్ని అయితే క్రాస్ చేసినట్లయితే అక్కడ ఒక లేడర్ సెన్సార్స్ అనేవి ఉంటాయి. ఆ సెన్సార్స్ ద్వారా మన స్పీడ్ అనేది రికగ్నైజ్ చేసి మనం ఎక్కువ స్పీడ్ వెళ్తున్నామంటే అక్కడ మనకి చలాన్ అనేది పడుతుంది అనమాట. మన నెంబర్ ప్లేట్ని క్యాప్చర్ చేస్తుంది. ఆ నెంబర్ ప్లేట్ ద్వారా మన చలాన్ అనేది ఆ బైక్ రిజిస్ట్రేషన్కి యాడ్ అయిపోతుంది. సో ఇది ఫస్ట్. సెకండ్ వచ్చేసి, మనం ఎప్పుడైతే అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ సిగ్నల్ పడినా కూడాను మనం ఆ ట్రాఫిక్ రూల్ని పాటించకుండా ఎప్పుడైతే ఓవర్ క్రాస్ చేస్తామో అప్పుడు కూడా మన నెంబర్ ప్లేట్ అనేది రికగ్నైజ్ అయ్యి మన బైక్ మీద చలాన్ అనేది పడుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే, నార్మల్గా అయితే బైక్ కానీ కార్స్ కానీ వెహికల్స్ కానీ మనం లెఫ్ట్ సైడ్ మాత్రమే వెళ్ళాలి. ఇన్ కేస్ సింగిల్ వేలో మనం కానీ ఆపోజిట్లో వచ్చామనుకోండి, అప్పుడు కూడా మనకి చలాన్ అనేది పడే అవకాశం ఉంది. సో ఈ వీడియోలో మనం ఆ చలాన్ని ఎలా రికగ్నైజ్ చేయాలి, మీ బండి నెంబర్ ప్లేట్ ఒకటి ఉండే చాలు, ఆ నెంబర్ ప్లేట్ మీద ఎంత చలాన్ పడింది దాన్ని మనం ఎలా ఆన్లైన్లో పే చేయాలని చెప్పేసి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. కాదు, క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోవాలి. బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ సెర్చ్ బార్లో ఈ చలాన్ అని చెప్పేసి నేను చూపించిన విధంగా టైప్ చేయాలి. టైప్ చేసి ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఎంటర్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ ఈ చలాన్ పరివాహన్ అని చెప్పేసి గవర్నమెంట్ వెబ్సైట్ అయితే వస్తుంది. ఓపెన్ అయింది కదా. ఇక్కడ మనకి యూజర్ నేమ్, ఎంటర్ పాస్వర్డ్ అని చెప్పేసి వస్తుంది. మనకి దాంతో పని లేదు, అది గవర్నమెంట్ వాళ్ళకి. సో మనం చలాన్ ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ గెట్ చలాన్ డీటెయిల్స్ అని చెప్పేసి ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చలాన్ నెంబర్, వెహికల్ నెంబర్ అండ్ డిఎల్ నెంబర్ కనిపిస్తుంది. మనకి చలాన్ నెంబర్ అనేది మనకు తెలియదు కాబట్టి మనం వెహికల్ నెంబర్ కానీ లేదంటే మీ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ కానీ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ వెహికల్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నా, నేను ర్యాండమ్గా ఎంటర్ చేస్తున్నా. దెన్ ఇక్కడ మన క్యాప్చా అనేది ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చలాన్ స్టేటస్ నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది. అంటే అది నేను ర్యాండమ్ నెంబర్ ఎంటర్ చేశాను కాబట్టి నాకు అలా చూపిస్తుంది. నేను ఇక్కడ మీకు డిస్ప్లే మీద ఒక షీట్ అనేది వేస్తున్నాను, అక్కడ చెక్ చేసుకోవచ్చు. అక్కడే మనకి ఆన్లైన్ పేమెంట్ కూడా ఆప్షన్ అనేది కనిపిస్తుంది. అక్కడ నుంచి మనం అయితే ఆన్లైన్లో పే చేసేయచ్చు అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మళ్ళీ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ మామ. హ్యావ్ ఎ నైస్ డే.